హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు దేవి భాగవతంలోని మూడో స్కందంలో ఒకటో అధ్యాయం చదువుతానండి. భగవంతుడా, వ్యాసుడు చెప్పిందంతా విని అడిగాడు జనమేజయుడు. అంబా యజ్ఞం చేయమన్నావు నువ్వు. ఎవరా అంబ? ఎలా ఎక్కడ పుట్టిందామె? ఆమెలో ఏం గుణాలున్నాయి? అంబా యజ్ఞం ఎలా చేయాలి? దాని స్వరూపం ఏమిటి? సర్వజ్ఞుడివి. ఆ యజ్ఞ విధానం ఎలా చేయాలి? దాని స్వరూపం ఏమిటి? సర్వజ్ఞుడివి. ఆ యజ్ఞ విధానం విధిపూర్వకంగా వివరించు. దాంతోపాటు ఈ బ్రహ్మాండం ఎలా పుట్టిందో విస్తరించి వినిపించు. ఈ విషయంలో తక్కిన బుద్ధిమంతుల అభిప్రాయాలు కూడా నీకు తెలుసు. బ్రహ్మ, విష్ణువు, శివుడు ఈ ముగ్గురి మహిమ నేను విన్నాను. బ్రహ్మలోకం సృష్టిస్తాడు, విష్ణువు పాలిస్తాడు, శివుడు సంహరిస్తాడు. ఈ ముగ్గురు సుగుణాలు అయితే ఈ ముగ్గురు స్వతంత్రుల పరతంత్రుల? ఈ విషయం తెలుసుకోవాలనుంది నాకు. వీరి ముచ్చు ధర్మం కలవారా కాక సచ్చిదానంద స్వరూపుల? అది దైవ ఆధ్యాత్మిక కలవారా లేక మూడు విధాల దుఃఖాలు అంటనివారా? వీరు కాలానికి వశపడి ఉంటారా కాక కాలానికి అతీతుల? ఈ ముగ్గురు దేవతలు ఎలా పుట్టారు? ఎందుకోసం పుట్టారు? ఈ సంఖ్యలన్నీ నన్ను బాధిస్తున్నాయి. సంతోషము, దుఃఖము, బద్ధకము, నిద్ర ఇవన్నీ వీరికున్నాయా? భూమి, నీరు మొదలైన 7 ధాతువులతోనూ వీరి శరీరాలు నిర్మితమైనాయా? ఏ ద్రవ్యాలతో వీరి దేహాలు తయారయ్యాయి? సత్వమ, రజస్స, తమస్స ఈ 3 గుణాల్లో ఏ గుణం వీరిలో ప్రధానంగా ఉంటుంది? వీరిలో ఏ ఇంద్రియాలున్నాయి? వాటి అనుభవం ఎలా ఉంటుంది? వారి ఆయు పరిమాణం ఏమిటి? వారి నివాస స్థానాలు ఎక్కడ? వారి విభూతులు ఏమిటి? దయచేసి ఇవన్నీ విడమర్చి వివరించు అన్నాడు. అది దుర్గమమైన ప్రశ్నలు వేశావు అంటూ అందుకున్నాడు వ్యాసుడు. బ్రహ్మ మొదలైన దేవతలు ఎలా పుట్టారో వివరించడం అంత సాధ్యమైన పని కాదు. వెనుక ఈ ప్రశ్న నేను నారద ముని అడిగాను. నా ప్రశ్న విని అతడు ఆశ్చర్యపోయాడు. మొదట అతడేం చెప్పాడో అదే నీకు వినిపిస్తాను, విను. నారద ముని సర్వజ్ఞుడు, పరమశాంతుడు, వేదజ్ఞుడు, ఉత్తమ విద్వాంసుడు. ఓ మార్ గంగా తీరంలో అతన్ని చూశాను నేను. ఎంతో సంతోషం కలిగింది నాకు. వెళ్ళి అతన్ని పాదాల మీద పడి అతన్ని ఆజ్ఞ పొంది దగ్గర ఒక అందమైన ఆసనం మీద కూర్చున్నాను. కుశల ప్రశ్న అనంతరం ఆ ఇసుక తిన్నె మీద ఏకాంతంగా ఆ దేవి మునిని అడిగాడు. మహామతి, ఈ బ్రహ్మాండం ఎవరు నిర్మించారు? ఇది ఎలా పుట్టింది? ఇది అనిత్యమైందా, నిత్యమైందా? దీన్ని ఎవరో ఒక్కరే చేశారా కాక అనేక మంది కలిసి చేశారా? కర్త లేనిదే కార్యం ఉండదు కదా. నా సంశయాలు సముద్రంలో మునిగి సతమతం అవుతున్నాను నేను. నువ్వే ఒడ్డు చేర్చాలి. ఈ విషయంలో ఎన్నో తర్క వితర్కాలు చేసి నా తల దిమ్మెత్తిపోయింది. కొంతమంది ఈ బ్రహ్మాండం శివుడు నిర్మించాడంటారు. కొన్ని కారణాలకు అతడే కారణమని, అన్ని శుభాలు అతడే కలిగిస్తున్నాడని, అతడే ప్రళయోత్పత్తులు లేనివాడని, ఆత్మారాముడని, దేవదేవుడని, త్రిగుణాత్మకుడని, నిర్మలుడని, హరుడని, సంసార తారకుడని, నిత్యుడని, సృష్టికర్తని, సంహరుడని అంటారు వాళ్ళు. మరికొందరు విష్ణువే సర్వేశ్వరుడని, ప్రభు అని స్తుతిస్తారు. అతడే పరమాత్ముడని, అవ్యక్తుడని, సర్వశక్తిమంతుడని, భుక్తి ముక్తి దాయుడని, శాంతుడని, ఆది దేవుడని, సర్వతోముఖుడని, సర్వవ్యాపకుడని, విశ్వశరణ్యుడని, ఆది అంతము లేనివాడని అంటారు వాళ్ళు. మరికొందరు బ్రహ్మదేవుడ సృష్టికర్త అంటాడు. అతడే సర్వజ్ఞుడని, అతడే సర్వభూత ప్రవర్తకుడని, చతుర్ముఖుడని, దేవదేవుడని, విష్ణు నాభికమంలో పుట్టాడని, సర్వవ్యాపకుడని, సర్వలోక రచయితని, సత్యలోక నివాసి అని అంటారు కొంతమంది. వేదవాదులు సూర్యుడిని సర్వేశ్వరుడు అంటారు. ఉదయము సాయంకాలము అతని గుణాలే స్తోత్రం చేస్తూ అతన్ని ప్రార్థిస్తారు. వాళ్ళు యజ్ఞాలు చేసేవారు. 1000 కళ్ళు దేవేంద్రుని దేవదేవుడని, సర్వేశ్వరుడని, ముల్లోకాల ప్రభు అని భావిస్తారు. అతనే యజ్ఞపతి అని, దేవాధీశుడని, యజ్ఞభోక్త అని, సోమపానం చేసేవారి ప్రియుడని అంటారు వాళ్ళు. ఇలాగే కొందరు వరుణ్ణి, కొందరు చంద్రుణ్ణి, కొందరు అగ్నిని, కొందరు గాలిని, కొందరు యమధర్మరాజుని, కొందరు కుబేరుని సర్వేశ్వరుడు అంటారు. కొందరు విఘ్నేశ్వరుని ఉపాసిస్తారు. గణపతి అని, హేరంబుడని, గజవదుడని, సర్వకార్య సాధకుడని, స్మరించినంత మాత్రాన కార్యసిద్ధి కలిగిస్తాడని, కామరూపుడని, సర్వోత్తముడైన దేవుడని అతను నిరూపిస్తారు వాళ్ళు.
ఇతర ఆచారాలు కొందరు భవానీనే సర్వేశ్వరి అని సేవిస్తారు. ఆమెనే ఆదిమాయ అని, మహాశక్తి అని, పురుషుణ్ణి అనుసరించే ప్రకృతి అని, ఆమె లోకాలు సృష్టిస్తుందని, పాలిస్తుందని, సంహరిస్తుందని, ఆమె సర్వభూతాల సర్వదేవతల తల్లి అని, ఆది అంతము లేదని, సర్వభూతాల్లోనే వ్యాపించి ఉంటుందని, సర్వలోకేశ్వరి అని, నిర్గుణి అని, సుగుణ అని, కళ్యాణ స్వరూపిణి అని, ఆమె వైష్ణవి అని, ఆమె శాంకరి అని, ఆమె బ్రహ్మ అని, వాసవి అని, వారుణి అని, వారాహి అని, నారసింహి అని, అద్భుత స్వరూపి అని, మహాలక్ష్మి అని, వేదమాత అని, విద్య అని, సంసార వృక్షానికి ఆధారమని, సర్వదుఃఖ నాశిని అని, మోక్షప్రదాయిని అని, త్రిగుణాతీత స్వరూపి అని, గుణ విస్తార కారిణి అని, కోరికల కలవారి నిర్గుణ స్వరూప అయిన ఆమెనే సగుణ స్వరూపుగా ధ్యానిస్తారు అంటారు. వేదాంతాలు ఆమెనే నిరంజనమైన, నిరాకారమైన, నిర్లేపమైన, నిర్గుణమైన, రూపరహితమైన, సర్వవ్యాపకమైన బ్రహ్మం అంటారు. వేదాలలోని ఉపనిషత్తుల్లోనూ ఆమెనే తోజోమయుడని, పరమ పురుషుడు అంటారు కొందరు పండితులు. ఆమెనే 1000 శిరస్సుల పురుషుడని, 1000 నేత్రాల, 1000 భుజాల, 1000 చెవుల, 1000 మోహాల, 1000 పాదాలకని వాడని అంటున్నారు. ఆకాశము విష్ణుదేవుడు పరమపదం అంటారు వాళ్ళు. ఆ శాంతి స్వరూపుడైన పరమాత్ముడిని విరాట్ పురుషుడు అంటారు వాళ్ళు. కొందరు పురాణ కవులు అతడిని పురుషోత్తముడు అంటారు. కొంతమంది ఇంత పెద్ద బ్రహ్మాండం ఒక్క దేవుడు నిర్మించి ఉండడంటారు. ఈశ్వరుడని ఒకడు లేనే లేడంటారు కొందరు. ఈ జగత్ ఎవరైనా సృజించిన ఉంటే అది అచింత్యం ఎలా అవుతుంది అని వాదిస్తారు వాళ్ళు. కపిల ముని మొదలైన శాంఖ్యులు జగత్తు ఈశ్వరహీనం అంటారు. దానంతటా అదే స్వాభావిక సిద్ధంగా జగత్తు పుడుతుందని, పురుషుడు కర్తకారుడని, ప్రకృతి అంతా చేస్తుందని అంటారు. అంతేకాక ఇంకా ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి. ఈ విషయంలో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే రకరకాల భావాలు రేగుతూ ఉంటాయి. మనసులో ఏం చేయాలో తోచదు. ధర్మాధర్మాలు నిర్మించవలసి వచ్చినప్పుడు నా మనసు స్థిరంగా నిలవటం లేదు. దీనివల్ల ఏది ధర్మమో ఏది అధర్మమో దీనికి ప్రత్యక్ష ప్రమాణం ఏది దొరకదు. సత్యగుణమే దేవతా లక్షణాలు అంటారు కొందరు. సత్యము ధర్మము దేవతలే పాలిస్తారంటారు. అయితే ఆ దేవతల పాపాత్ములైన దానవుల మూలంగా బాధపడుతున్నారు. అయినప్పుడు ధర్మంలో గొప్ప ఏమున్నది? ధర్మపరాయణులు సదాచారవంతులు అయిన నా వంశంలో పుట్టిన పాండవులు రకరకాల కష్టాలు అనుభవించవలసి వచ్చింది. అయినప్పుడు ధర్మం వల్ల ఏం ఊడిపడింది? ఈ సందేహాలతో నా హృదయం ఉణికెత్తుతున్నది. మునీంద్ర, ఈ సందేహాలు నువ్వే వివరించాలి. సర్వసమర్థుడివి నువ్వు. నీ జ్ఞానం అనే నావలో నన్ను ఈ సముద్రం వంటి సముద్రం నుంచి ఒడ్డుకు చేర్చు. ఈ సంసార సముద్రంలో తేలానం లాగా ఉంది. నా దశ మోహం అనే దుర్గంధంతో నిండి ఉంది. సముద్రం. దేవి భాగవత 3వ స్కందంలో 1వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి. శ్రీ దేవి భాగవతం 3వ స్కందంలో 2వ అధ్యాయం అండి. దివ్య విమానం. ఇంకా ఇలా అన్నాడు వ్యాసుడు. జనమేజయ, నువ్వు నన్ను అడిగిన ప్రశ్నే నేను అలా నారదముని అడిగాను. దానికి అతడు ఏం చెప్పాడో అదే నీకు చెబుతాను విను. నారదముని ఇలా చెప్పాడు. వ్యాస, ఏం చెప్పమంటావు? పూర్వం నా మనసులోనూ ఇలాంటి సందేహమే కలిగింది. ఆ ఒక్క సందేహంతో సరిపోలేదు. సందేహం మీద సందేహం పరంపరంగా నన్ను విక్రి చేశాయంటే నమ్ము. నిలవలేకపోయాను. చిన్నగా బ్రహ్మలోకానికి వెళ్ళాను. మా తండ్రి గారిని అడిగాను. నువ్వు ఇప్పుడు అడిగినట్లే అతన్ని అడిగాను. తండ్రి, ఈ బ్రహ్మాండం ఎలా పుట్టింది? దీన్ని ఎవరు సృష్టించారు? నువ్వా, విష్ణుదేవుడా, శివుడా? దీని యథార్థం సెలవివ్వు. ఎవరిని ఆరాధించాలి మేము? అందరికంటే ఉత్తముడమైన ఈశ్వరుడెవరు? దుఃఖమయము అసత్యము అయిన భావ సముద్రంలో మునిగిపోతున్నాను నేను. సందేహాలతో శాంతి లేకుండా ఉంది నాకు. తీర్థాల వల్ల, దేవాలయాల వల్ల, ఇతర సాధనాల వల్ల మనసు స్థిరపడకుండా ఉంది. పరమతత్వం తెలుసుకుంటే కానీ శాంతి ఎలా లభిస్తుంది? చంచలమైన మనసుకి ఏకాగ్రత ఎలా కుదురుతుంది? చెప్పు, ఎవరిని అర్చించాలి, ఎవరిని స్తుతించాలి? ఏమీ ఎరగను నేను. నా చిక్కు ప్రశ్న విని బ్రహ్మదేవుడు అలా అన్నాడు. కుమారా, గట్టి ప్రశ్నే వేశావు నువ్వు. ఏం చెప్పమంటావు నన్ను? సాక్షాత్తు విష్ణుదేవుడైనా నిశ్చితమైన జవాబు చెప్పలేదు. దీనికి సరైన తత్వం తెలిసిన ప్రాణి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అయితే విరాగాలు
నిరీహులు, మత్సరం లేని వాళ్ళు అయిన మహాపురుషులు మాత్రం కానగలుగుతారు. పూర్వం ప్రళయ కాలంలో స్థావర జంగమాత్మకమైన ప్రాణికోటి యావత్తు నాశనమైపోయింది. విశ్వమంతా సముద్రమయంగా మారిపోయింది. అనంతరం పంచమహాభూతాలు పుట్టాయి. నేను పద్మంలోంచి పుట్టాను. అప్పుడు ఈ సూర్యుడు, చంద్రుడు, చెట్లు, కొండలు ఏమీ నాకు కనపడలేదు. పద్మకోశం మీద మౌనంగా కూర్చుని నేను ఆలోచించాను. ఈ మహాసముద్రంలో నేను ఎలా పుట్టాను? నన్ను ఎవరు పుట్టించారు? నన్ను రక్షించే ప్రభు ఎవరు? యుగాంతాల్లో ఎవరు సంహరిస్తారు? ఈ సముద్ర జలం దేని ఆధారం మీద ఉందో భూమి కూడా అవపడదు. భూమి లేనప్పుడు బురద మాత్రం ఎలా వస్తుంది? బురద లేనప్పుడు పద్మం ఎలా పుట్టింది? ఈ పద్మానికి మూలాధారమైన పంకం బురద. ఏది? బురద ఉంటే భూమి తప్పకుండా ఉంటుంది, సందేహం లేదు. ఈ ఆలోచనలో నీళ్ళలో దిగాను. 1000 ఏళ్ల దాకా భూమి కోసం వెతికాను, కానీ భూమి కనపడలేదు. అంతలో ఆకాశవాణి వినపడింది, తపస్సు చెయ్యి అని. నేను తిరిగి పద్మం మీదకి వచ్చేసాను. 1000 ఏళ్ళు పద్మం మీదే కూర్చొని తపస్సు చేశాను. అప్పుడు మళ్ళీ ఆకాశవాణి వినపడింది, సృష్టించు అని. ఎలా సృష్టించాలి, ఏం సృష్టించాలి అని ఆలోచనలో పడ్డాను. అంతలో మధుకైటవులు, ఘోర రూపులైన రాక్షసులు వచ్చి నా ముందు నిలబడ్డారు. యుద్ధానికి రమ్మని జబ్బలు చరిచారు. నేను భయపడిపోయాను. పద్మనాళం పట్టుకుని కిందకి నెలలో దిగాను. అక్కడ పరమాద్భుతుడైన ఒక పురుషుడు కనిపించాడు. నీటి మేఘంలాగా ఉంది అతడి శరీరం. అతడికి 4 చేతులున్నాయి. పట్టుబట్ట కట్టుకున్నాడు. శేషనాగు మీద పడుకున్నాడు. అతడి మెడలో వనమాల ఉంది. అతడి చేతిలో శంఖము, చక్రము కూడా, గద, పద్మము కూడా ఉన్నాయి. అతడు జగన్నాథుడు, మహావిష్ణువు. యోగ నిద్రలో ఉన్నాడు అతడు. రవ్వంత చలనం లేదు. పాను మీద అతన్ని చూసి ఏం చేయాలో తోచలేదు నాకు. అప్పుడు నిద్రాస్వరూపిణి అయిన భగవతిని స్మరించాను, ఆమెను స్తుతించాను. నేను స్తుతించడంతోనే శుభప్రద అయిన దేవి విష్ణుదేవుడు దేహం మించి వదిలిపోయి ఆకాశం మీదకు అవపడింది. కల్పనాతీతంగా ఉంది ఆమె శరీరం. దివ్యమైన నగలతో మెరిసిపోతూ ఉంది. ఆమె వదిలిపోవడంతోనే అమేయాత్ముడు విష్ణు భగవానుడు మేలుకున్నాడు. 5000 సంవత్సరాలు మధుకైటవులతో బహుయుద్ధం చేశాడు. మహామాయ తన రూపాలతో మధుకైటవులు చూసింది, మోహం కలిగించింది. దాంతో వాళ్ళని చంపగలిగాడు విష్ణువు. తన తొడలు విశాలంగా చేసి వాటి మీద మధుకైటవులు పెట్టి చంపాడు అతడు. ఇంతలో అక్కడికి శివుడు వచ్చాడు. మేము ముగ్గురం కలిసి ఆకాశం మీద దేవిని చూశాము, ఆమెను స్తుతి చేశాము. మా ముగ్గురిని అనుగ్రహించింది ఆమె. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, తత్పరులై మీ పనులు మీరు చెయ్యండి. మీలో బ్రహ్మ సృష్టి చేయాలి, విష్ణువు పాలించాలి, శివుడు సంహరించాలి. మీ నివాసాలు మీరు ఏర్పరచుకోండి. మధుకైటవులు చచ్చిపోయారు కనుక మరేమీ ఉపద్రవం కలగదు. మీ విభూతితో 4 విధాల ప్రాణులను సృష్టించండి. దేవి మధుర వాక్యాలు విని మేము ముగ్గురము, తల్లి, శక్తి లేని వాళ్ళం మేము. ఈ స్థితిలో ప్రజా సృష్టి ఎలా చేయగలం? విశాలమైన భూమి లేదు, అంతా జలమయంగా ఉంది. పంచమహాతత్వాలు లేవు, గుణాలు లేవు, త్రిన్మాత్రాలు లేవు, ఇంద్రియాలను లేవు అన్నాము. మా మాటలు విని చిరునవ్వు నవ్వింది దేవి. ఇంతలో ఆకాశం నుంచి ఒక దివ్య విమానం దిగింది. ఆ విమానం ఎక్కడింది, భయపడకండి అంది దేవి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, ఈ విమానంలో మీకు అద్భుతమైన దృశ్యం చూపిస్తాను అంది. మేము ముగ్గురము ఆ రతనాల విమానం ఎక్కి కూర్చున్నాము. ముత్యాల జాలలతోనూ చిరు గంటలతోనూ ఎంతో ఇదిగా ఉంది విమానం. స్వర్గంలా అందంగా ఉంది. మేము కూర్చోవడంతో భగవతి తన శక్తితో విమానం ఆకాశ మార్గాన ఎగిరించింది. శ్రీదేవి భాగవతి 3వ స్కందంలో 2వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి. 3వ స్కందంలో 3వ అధ్యాయం చదువుతానండి, మీరు శ్రవణం చేయండి. మనోవేగంతో ఎగిరింది విమానం. నీళ్లు లేని చోటుకి వెళ్ళింది అది. విస్మయం కలిగింది మాకు. అక్కడ నేల ఉంది. ఎన్నో చెట్లున్నాయి. చెట్లన్నీ పళ్ళతో నిండి ఉన్నాయి. కొమ్మల మీద కోకిళ్ళు కూస్తున్నాయి. అక్కడ నేల, కొండలు, వనాలు, ఉపవనాలు ఎంతో అందంగా ఉన్నాయి. నదులు, నడబావులు ఉన్నాయి. అక్కడ నూతులు, కోనేళ్లు, సెలయేళ్లు ఉన్నాయి. పశువులు, స్త్రీలు, పురుషులు కూడా ఉన్నారు. రమ్యమైన పట్టణం ఒకటి ఉంది. దివ్యమైన ప్రాకారంతో ఉంది అది. యజ్ఞశాలలు, రకరకాల మేడలు ఉన్నాయి అందులో. ఆ పట్టణం స్వర్గం అనిపించింది మాకు. ఎవరు నిర్మించారు ఈ పట్టణం?
ఏమిటి అద్భుతం! ఇంతలో ఒక రాజు వేటకు వెళుతూ కనిపించాడు. దేవతుల్యుడుగా ఉన్నాడు అతడు. అంతేకాదు, భగవతి తన విమానం మీద అక్కడ అవుపడింది. ఒక క్షణం గడిచింది. పెద్ద గాలి వీచింది. ఆ గాలిలో మా విమానం ఆకాశం మీదకి ఎగిరిపోవడం ఆరంభించింది. ముహూర్త కాలంలో అది మరొక మనోహరమైన ప్రదేశం చేరింది. అది ఉత్తమమైన నందనవనం కనపడింది. అక్కడ పారిజాత వృక్షం నీడని కామధేను నిలబడింది. దాని పక్కనే 4 దంతాల ఏనుగు ఐరావతం నిలబడి ఊగుతూ ఉంది. ఒక దగ్గర మేనక మొదలైన అప్సరసలు అవుపించారు. వివిధ భావాలు ప్రకటిస్తూ ఆటపాటలతో విహరిస్తున్నారు. వాళ్ళు వందల కొద్దీ గంధర్వులు, యక్షులు, విద్యాధరులు మందారవనంలో పాటలు పాడుతూ తిరుగుతున్నారు. సచీదేవితో దేవేంద్రుడు అవుపించాడు అక్కడ. అది స్వర్గం. మా కాశ్యానికి అంతు లేకపోయింది. వరుణుడు, కుబేరుడు, యముడు, సూర్యుడు, అగ్ని మొదలగు దేవతలను కనిపించారు. ఇంతలో దేవేంద్రుడు పట్టణంలోంచి బయలుదేరాడు. కలతలేని మునిలాగా ఒక బండ మీద కూర్చున్నాడు దేవేంద్రుడు. ఆ బండ మనుషులు లాగుతున్నారు. మా విమానం వడిగా ముందుకి పోయింది. ముహూర్త కాలంలో బ్రహ్మలోకం చేరింది. అక్కడ బ్రహ్మని చూపిన విష్ణువు, శివుడు విస్మితులయ్యారు. బ్రహ్మ సభలో 4 వేదాంతాలు మూర్తిమంతమై కనబడ్డాయి. సముద్రాలు, నదులు, కొండలు, పాములు, వాగులు అన్నీ ఉన్నాయి అక్కడ. అదంతా చూసి శివుడు, విష్ణువు నాతో ఇలా అన్నారు. బ్రహ్మ, ఈ సనాతన బ్రహ్మ ఎవరయ్యా? ఎవరో నాకు తెలియదు అన్నాడు. నేను, ఓ విష్ణు మహేశ్వరులారా, నేనెవరు? ఈ బ్రహ్మ ఎవరు? మా ఇద్దరి ప్రయోజనం ఏమిటి? ఇది తెలియకుండా ఉంది నాకు అన్నాను. క్షణంలో మా విమానం మనోవేగంతో ముందుకు సాగింది. క్షణంలో కైలాస శిఖరం చేరింది. ఎంతో మనోహరంగా ఉంది కైలాసం. మందార వనంతో చిలకలు, కోయిలలు కూస్తున్నాయి. వీణలు, మృదంగాలు మోగుతున్నాయి. మా విమానం అక్కడ చేరిన సమయానికే వృషభం ఎక్కి శివుడు బయలుదేరుతున్నాడు. 5 మొహాలున్నాయి అతడికి. 10 చేతులున్నాయి. తల మీద నెలవంక వెలుగుతోంది. పులితోలు కట్టుకున్నాడు అతడు. ఏనుగుతోలు కప్పుకున్నాడు. విఘ్నేశ్వరుడు, కుమారస్వామి అతడి అంగరక్షకులుగా ఉన్నారు. తండ్రి పక్క కుమారులిద్దరూ ఎంతో అందంగా అవుపిస్తున్నారు. నంది మొదలైన శివగణాలు జయ జయ ధ్వనాలు చేస్తున్నారు. వారంతా వెనుక నడుస్తున్నారు. బ్రహ్మి, వైష్ణవి మొదలైన సప్తమాతృకులు కూడా వెంట ఉన్నాయి. మా ఆశ్చర్యానికి అంతే లేకపోయింది. అందరికంటే మాకు ఆశ్చర్యం అంతా ఇంత కాదు. అంతలోనే మా విమానం ఎగిరి ముందుకు సాగింది. క్షణంలో వైకుంఠం చేరింది. అక్కడ ఎన్నో అద్భుతాలు చూశాను. విష్ణువు కూడా తెల్లబోయాడు. మా విమానం చేరే సమయానికి విష్ణువు వైకుంఠ మందిరం నుంచి బయలుదేరుతున్నాడు. నల్ల కలువల్లా ఉంది అతడి శరీరం. పసుపు పచ్చటి బట్ట కట్టుకున్నాడు అతడు. 4 చేతులున్నాయి అతడికి. గరుత్మంతుడి మీద కూర్చున్నాడు. రకరకాల నగలు ఉన్నాయి అతడికి. లక్ష్మి చామరం వీస్తూ ఉంది. అతన్ని చూసి మేము ముగ్గురము తెల్లబోయాము. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నాము. ఇంతలోనే మా విమానం వాయువేగంతో ఎగిరింది. రెప్పపాట్లో అమృత సముద్రం వాలింది. సముద్రం నీరు తియ్యగా ఉంది. పెద్ద పెద్ద కెరటాలు సముద్రంలో లేస్తున్నాయి. పెద్ద పెద్ద నీటి జంతువులతో వింతగా ఉన్నాయి అవి. సముద్రం ఒడ్డున మందార వృక్షాలు, పారిజాత వృక్షాలు కలకల్లాడుతున్నాయి. అందమైన విహార మందిరాలు ఉన్నాయి. వాటి గోడల మీద దివ్యమైన చిత్రాలున్నాయి. అక్కడక్కడ గదుల్లో మంచి మంచి పక్కలు పరిచి ఉన్నాయి. ముత్యాల పేర్లు వేలాడుతున్నాయి. భవనాల చుట్టూ అశోక వృక్షాలు, వకుళ వృక్షాలు, కురునక వృక్షాలు ఏపుగా పెరిగి ఉన్నాయి. కేతకి పొదలు, సంపంగి చెట్లు పూతపట్టి గుమ్ముమంటున్నాయి. కోయిలలు కుహుకుహు కూస్తున్నాయి. తుమ్మెదులు ఝూంకారం చేస్తున్నాయి. కొంత దూరంలో శివాకారమైన ఒక పర్యంకం కనబడింది. ఎంతో మనోహరంగా ఉంది. రకరకాల రత్నాలు చాపి అద్భుతంగా ఉంది. రంగురంగుల పక్కలు పరిచి ఉన్నాయి. దాని మీద వాటి వల్ల ఇంద్రధనుస్సు వంటి రంగులు ప్రకాశిస్తున్నాయి. ఆ పర్యకం మీద ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఎంతో అందంగా ఉంది ఆమె. ఎర్రటి చీర కట్టుకుంది. ఎర్రటి పూలదండలు వేసుకుంది. ఎర్రటి గంధం పోసుకుంది. ఆమె నేత్రాలు ఎర్రగా అవుపిస్తున్నాయి. కోటి కోటి మెరుపుల కాంతితో మెరిసిపోతూ ఉంది. శరీరం ఎంతో మనోహరంగా ఉంది. ముఖం ఎర్రగా దొండపండులా ఉంది. పెదవులు కోటి లక్ష్ములు సౌందర్యమైన ఆమె సౌందర్యంతో సాటి రాదనిపిస్తుంది. ఆమె శరీర కాంతి సూర్యమండల కాంతిని తీసికట్టు అన్నట్టుంది. 4 చేతులతోనూ అంకుశము, పాశము, అభయముద్రలు అవుపిస్తున్నాయి. అంతటి సౌందర్యవతిని ఎన్నడూ ఎక్కడా చూడలేదు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ భువనేశ్వరి. ఆమె నవ్వే ఒక అలంకారంగా ఉంది. అక్కడ పక్షులు హీంకారం మంత్ర జపిస్తున్నాయి. శ్రీ భువనేశ్వరి
కుమారి కరుణామూర్తి నవ యవనవతి, నిలువున సింగారించుకొని ఉంది ఆమె. ఎత్తైన ఆమె స్తనాలు పద్మాకారం కాలాలు ఉన్నాయి. రత్నాల నగలు ఆమె శరీరానికి అపూర్వమైన అందం కలిగిస్తున్నాయి. బంగారం కంకణాలు, బాజు బంతులు, మణి కిరీటము అద్భుతంగా అవుపిస్తున్నాయి. చక్రాకారమైన బంగారం బదికమ్మతో ఆమె మొహం మరింత మనోహరంగా ఉంది. ఆమె చెలికత్తెలు హుల్లేక భువనేసి అని జపిస్తున్నాయి. కొంతమంది ఆమెని స్తుతి చేస్తున్నారు. హుల్లేక మొదలైన దేవకన్యలు, అనంగ కుసుమ మొదలైన దేవీమూర్తులు ఆమె దగ్గర ఉన్నారు. శ్రీ భువనేశ్వరి షట్కోణ యంత్రం మధ్య యంత్రరాజం మీద కూర్చొని ఉంది. ఆమెను చూసి మేము ముగ్గురం ఆశ్చర్యంతో మునిగి తేలేము. అక్కడే ఆగిపోయాము. అయితే ఆమె ఎవరో తెలియలేదు. మొదట ఆమె పేరేమిటో అంతకంటా తెలియలేదు. ఇంతలో 1000 మొహాలతోనూ 1000 కళ్ళతోనూ 1000 చేతులతోనూ అవుపడింది మాకు. దూరం నుంచి చూస్తున్న అపురూపమైన అందంగా ఉంది. ఎవరి ఈమె అని ఆలోచనలో పడ్డాం మేము. ఈమె అప్సరస కాదు, దేవాంగన కాదు, గంధర్వ స్త్రీ అంతకంటే కాదు. అయితే ఎవరైనట్టు? ఈ సందేహంలో పడి అక్కడే ఆగిపోయాం. మాలో విష్ణుమూర్తి మాత్రం తన అనుభవాన్ని పురస్కరించుకుని అనుమాన ప్రమాణంతో పోల్చుకున్నాడు. ఆమె సాక్షాత్తు జగదంబనే. ఈ భగవతి మన అంతటికి ఈమె కారణం. అవును, ఈమె దేవి మహావిద్య, మహామాయ, పూర్ణ ప్రకృతి, అవ్యయ, అల్ప బుద్ధులకు అవగతం కాదే. ఈమెను తెలుసుకోవాలంటే యోగ మార్గం ఒకటే ఆధారం. ఈమె సంకల్పం ఎవరికీ తెలియదు. ఈమె పరమాత్మ, నిత్య స్వరూపిణి. ఈమె విశ్వేశ్వరి, సర్వమంగళ. అల్పభాగ్యుల ఈమెను ఆరాధించలేరు. దేవగర్భ ఈమె, ఆదిమూర్తి, ఈశ్వర. ప్రళయకాలంలో విశ్వ సంహారం చేస్తుంది ఈమె. సర్వప్రాణులు లింగ శరీరాలు తనలో లీనం చేసుకుంటుంది. ఆమె ఒక్కతే విహరిస్తుంది. సర్వరూపమైన భవానిగా దర్శనమిస్తోంది. ఇప్పుడు చూడండి, ఈమె ఇరువైపులా కోటి విభూతులు అవుపిస్తున్నాయి. దివ్యమైన నగలు పెట్టుకుంది ఈమె. దివ్య గంధాలు పూసుకుంది. విభూతుల్ని, ఈ మహామాయని ఎలా సేవిస్తున్నాయో చూడండి. మనం ధన్యులం, కృతార్థులం. సాక్షాత్తు భగవతిని దర్శించాం. వెనుక మనం చేసిన తపస్సు ఫలితమే ఇది. కాకపోతే ఈ దేవి దర్శనం దుర్లభం అయ్యేది మనకు. ఉదారులు, పుణ్యాత్ములు, తపస్సు చేసిన వాళ్ళు మాత్రం ఈమెను దర్శించగలుగుతారు. సంసారం అంటే పడి చచ్చేవాళ్ళు, అలుబ్ధులు ఈ దేవిని దర్శించలేరు. ఈమె మూల ప్రకృతి. పరమ పురుషుడి సాంగత్యంతో బ్రహ్మాండాలు నిర్మించి పరమాత్మ ఎదుట పడుతుంది. జీవుడు ద్రష్ట, బ్రహ్మాండం దృశ్యం. ఈ రెండింటికి కారణమైన మాయ ఈ సర్వేశ్వరి. మనము లక్ష్మి, సమస్త దేవతలు, దేవాంగనలు ఈమెలో లక్షాంశమైనా కాము. ఈమె నన్ను ప్రళయ మహాసముద్రంలో మర్రాకు మీద ఓరలాడించిన సుందరి. చిన్ని మర్రాకు మంచి పక్కలా ఉండేది. నాకు బాల్య చేష్టలు చేసేవాడిని. మర్రాకు మీద నా శరీరం ఎంతో కోమలంగా ఉండేది. జోలపాటలు పాడుతూ అప్పుడు నన్ను ఈమె ఉయ్యాల లూపింది. ఈమెను చూస్తూ ఉంటే ఆ పాత విషయాలన్నీ తనువుకు వస్తున్నాయి. నిజానికి ఈమె నా తల్లి. ఈమెను చూస్తూ ఉంటే నాకు అనుభూతమైన ఎన్నో తథ్యాలు జ్ఞాపకం వస్తున్నాయి. శ్రీ దేవి భాగవతం 3వ స్కందంలో 3వ అధ్యాయం అయిందండి. స్వస్తి. ఇప్పుడు దేవి భాగవతంలో 3వ స్కందంలో 4వ అధ్యాయం అండి. విష్ణువు చేసిన స్తోత్రము. నారద ఇంకా ఇలా అన్నాడు విష్ణువు. బ్రహ్మ, మహేశ్వర పదండి, మనము దేవికి పదే ప్రమాణాలు చేద్దాము. ఆమె మనకు వరం ప్రసాదిస్తుంది. నిర్భయంగా ఆమె శ్రీ చరణాల దగ్గరికి వెళదాము, స్తోత్రం చేద్దాం. ద్వారపాలకుల దగ్గరకు పోనివ్వకపోతే బయట నిలబడే ఏకాగ్ర చిత్తంతో శృతి చేద్దాం. విష్ణు మాట ప్రకారం చొప్పున విమానం దిగారు. మనసుల్లో సందేహిస్తూనే భగవతి ఉన్న మందిరం ద్వారం దగ్గరకు నడిచారు. మమ్మల్ని చూస్తూ మందహాసం చేసింది మహామాయ. మా ముగ్గురిని స్త్రీలుగా మార్చేసింది. అపురూపమైన అందగత్తెలుగా తయారయ్యాం మేము. ముచ్చటైన నగలు మా ఒంటి నిండా కనబడ్డాయి. ఆశ్చర్యపోతూనే మహామాయ సన్నిధికి చేరుకున్నాము. ప్రేమ దృష్టితో మమ్మల్ని చూసింది దేవి. ప్రమాణం చేసి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళం చూసుకుంటూ నిలబడ్డాం మేము. కోటి సూర్యులంత తేజస్సుతో మెరిసిపోతూ ఉంది దేవి. రత్న సింహాసనం. వేల కొద్దీ పరిచారకులు సిద్ధంగా ఉన్నారు అక్కడ. వాళ్ళలో కొందరు ఎర్ర బట్టలు కట్టుకున్నారు, కొందరు నీలి చీరలు కట్టుకున్నారు, కొందరు పసుపు కోకలు కట్టుకున్నారు. అంతమంది అందగత్తులు, అంతమంది విచిత్రమైన నగలు ముస్తాబు చేసుకున్నారు. అంతమంది రకరకాల సేవలు చేస్తున్నారు. కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది నాట్యం చేస్తున్నారు, కొంతమంది భగవతిని ఉపాసన చేస్తున్నారు, కొంతమంది ఉత్సాహంతో వీణలు
వేణువులు మొదలైన వాద్యాలు మోగిస్తున్నారు. అన్నిటికంటే చిత్రం దేవి గోటి అద్దంలో చరచరామైన బ్రహ్మాండం చూశాను. నన్ను విష్ణువు, శివుడు, వాయువు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, త్వష్ణ, కుబేరుడు, ఇంద్రుడు మొదలైన వారిని, కొండలు, నదులు, సముద్రాలు మొదలైన వాటిని, గంధర్వులు, అప్సరసల్ని, 50 మందిని ఆ గోటిలో చూశాను. విశ్వావసువు, చిత్రకేతువు, శ్వేతుడు, చిత్రాంగతుడు, నారదుడు, తుంబురుడు, ఆహాహూహులు, అశ్విని కుమారులు, 80 వసువులు, సాధ్యులు, సిద్ధులు, పితృలు, ఉంగులు, రాక్షసులు అందరూ అద్దంలాటి ఆమె గోటిలో ఔపించారు. నన్ను పట్టించిన పద్మము, దాని మీద 4 మోహాలతో కూర్చున్న నేను ఆ గోటిలో ఉన్నాము. రాక్షసులు, మధుకైటవులు, యోగనిద్రలు, మహావిష్ణువు ఉన్నారు. అదంతా ఆమె గోటి అద్దంలో చూచి నా తల తిరిగిపోయింది. ఏమిటి మహా అద్భుతం అని ఆలోచనలో పడ్డాను. విష్ణువు, శివుడు కూడా నాలాగే నిచ్చెరబోయారు. అన్ని లోకాల తల్లి ఈమె అన్న మా నిశ్చయం స్థిరపడింది. అలా ఆ అమృత సముద్ర ధార మా కళ్యాణ ద్వీపంలో ఆ వింత చూస్తూ 100 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. అక్కడ దేవి మూర్తులందరూ మా ముగ్గురిని కూడా తమతోటి నిశ్చలుల్లాగానే భావిస్తూ వచ్చారు. వారి స్నేహపూర్వకమైన వ్యవహారం మాకు సంతోషంగా ఉండేది. ఓనాడు విష్ణువు స్త్రీ రూపంతోనే శ్రీ భువనేశ్వరుని ఇలా స్తోత్రం చేశాడు. ప్రకృతిదేవి విధాత్రి నీకు నమస్కారము. కళ్యాణి, కామద, వృద్ధి, సిద్ధి నీకు నమస్కారము. సచ్చిదానంద రూపిణి లోకమాత నీకు నమస్కారము. పంచకర్క విధాత్రి భువనేశ్వరి నీకు నమస్కారము. సర్వాధిష్టాన రూప దేవి నీకు నమస్కారము. అర్ధమాత్రార్థ స్వరూప హృల్లేఖ నీకు నమస్కారము. ఓ తల్లి, సమస్త లోకము నీలోనే ఉంది. ఇది అవగతమైంది నాకు. నీ మూలంగానే ఇది పుడుతూ ఉంది, నీ మూలంగానే నాశనం అవుతూ ఉంది. సర్వవ్యాపకమైన నీ ప్రభావం, నీ శక్తి సర్వము సాగిస్తూ ఉంది. స్పష్టంగా తెలుస్తూనే ఉంది నాకు. సత్యాసత్య స్వరూప, ఈ సమస్త జగత్తు విస్తారపరిచి నువ్వు చూపరిగా ఉంటావు. చైతన్య పురుషుడి కోసమే ఇలా చేస్తావు నువ్వు. నీ 16 తత్వాల మహాదాది 7 తత్వాల పరిణతి చూసి నువ్వు మహేంద్ర జాలం నేర్పిన మంత్రగత్యం అనిపిస్తుంది నాకు. అమ్మ, ఈ జగత్తులోని సమస్త వస్తువులలో నువ్వు తప్ప ఇంకేమీ అవుపడటం లేదు నాకు. ఈ భూమండలం అంతా నువ్వే నిండి ప్రకాశిస్తున్నావు. నువ్వు ప్రసాదించిన శక్తి లేకపోతే పరమ పురుషుడు ఏమీ చేయలేడంటారు. పండితులైన నీ భక్తులు నీ ప్రభావంతో లోకాలు పాలిస్తున్నారు. నీ తేజస్తో సమస్తం పుట్టిస్తున్నావు. కల్పాంతంలో నువ్వే అంతా కబళిస్తావు. నీ వైభవం, నీ చరిత్ర ఎవరూ తెలుసుకోలేరు. దేవి, మధుకైటవుల ఉపద్రవం నుంచి నువ్వే రక్షించావు. నువ్వే మాకు ఎన్నో లోకాలు చూపించావు. నువ్వే మమ్మల్ని ఈ మణిద్వీపానికి తీసుకువచ్చావు. నీ దర్శనం మా భాగ్యం. భావించరాని నీ చరిత్ర బ్రహ్మదేవుడే తెలుసుకోలేనప్పుడు ఇతరుల సంగతి చెప్పేది ఏముంది? నీ గోటి అద్దంలో ఇవాళ మేము చూసిన లోకాల కంటే ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయో నువ్వు నిర్మించినవి. ఈ లోకాల్లో మరో విష్ణువును, మరో శివుణ్ణి, మరో బ్రహ్మదేవుడిని చూసాము. ఇంకా ఇతర లోకాల్లోనూ ఉన్నారు తల్లి. నీ ప్రభావం ఎలా తెలుసుకోగలం? అంబ, నీ పాద పద్మాలకు నమస్కరిస్తున్నాం. నీ భవ్య స్వరూపం ఎన్నడూ మా హృదయాల్లో అంకితమైనట్టు వరం అనుగ్రహించు. మా నోట ఎన్నడూ నీ నామం పలికినట్టు, మా కళ్ళకు ఎప్పుడు నీ దివ్య దర్శనం లభించినట్టు దయచూడు. వీళ్ళు నా సేవకులు అన్న భావం ఎప్పుడు నీ దివ్య చిత్తంలో ఉండని. నువ్వు నా స్వామిని అన్న తలంపు నన్ను వదలకుండా ఉండని. నీ ఈ సంబంధం తల్లి కొడుకుల్లాగా ఉండని. ఓ జగదంబ, అన్ని లోకాల రచన అవగతం నీకు. సర్వజ్ఞత పరిసమాప్తమయ్యే తుది భూమి నువ్వు. భవాని, పామరులం మేము, ఏమనగలం? నీకేది ఉచితం అనిపిస్తే అది చెయ్యి. ఏది జరిగినా నీ సంకేతం వల్లే జరుగుతుంది. బ్రహ్మలోకాలు సృష్టిస్తాడన్నావు, విష్ణువు పాలిస్తాడన్నావు, శివుడు సంహారం చేస్తాడని లోకంలో ప్రతీతి ఉంది. కానీ ఇది సత్యమా? కాదు. నీ ఇష్టానుసారమే, నీ శక్తి అనుసారమే మేము చేస్తున్నాము. ఏది చేసినా నువ్వు జగద్ధాత్రివి. నీ ఆదేశమే మా కర్తవ్యం. అపారమైన నీ శక్తి మీదే ఈ బ్రహ్మాండం ఆధారపడుతుంది. సూర్యభగవానుడు నీ ప్రభావం వల్లే ఆకాశం మీద ప్రకాశిస్తున్నాడు. నీ నిర్గుణ శక్తితో నువ్వు సమస్త లోకాలు వెలిగిస్తున్నావు. బ్రహ్మ, నేను, శివుడు నీ ప్రభావం వల్లే పుట్టాము. మేము నిత్యులం కాము. మేమే నిత్యులం కానప్పుడు దేవేంద్రుడు మొదలైన దేవతలు ఎలా నిత్యులవుతారు? నిజానికి నువ్వే అందరి తల్లివి, నువ్వే నిత్యవి, నువ్వే పురాణ ప్రకృతివి.
భవాని, నిత్యుడైన పురాణ పురుషుడి మీద ఎప్పుడు దయ కలిగి ఉంటావు నువ్వు. నీ సాన్నిధ్యం లభించాకే ఇది అవగతమైంది నాకు. నీ దయ లేకపోతే ఈ పురాణ పురుషుడు తానే సర్వవ్యాపకుణ్ణి, అనాథ పురుషుణ్ణి, నిష్కాముణ్ణి, సర్వేశుణ్ణి, అహంకారంతో నాశనమైపోయేవాడు. అమ్మ, బుద్ధిమంతుల విద్యవు నువ్వు, శక్తిమంతుల శక్తివి నువ్వు. నువ్వే కీర్తివి, నువ్వే కాంతివి, కమలాతల తుష్టి స్వరూపినివి, ముక్తి ప్రధానివి, ప్రథమ వేదక గాయత్రివి. నువ్వే స్వాహ, నువ్వే స్వాధ, నువ్వే సుగుణవతివి, నువ్వే అర్ధమాత్రివి. దేవతల మొదలైన 50 మందిని రక్షించడం కోసం, వారికి మోక్షం అనుగ్రహించడం కోసం నువ్వే ఆగమాలు నిగమాలు రచించావు. కెరటాలు సముద్రము ఒకటే అయినట్టు అది అంతము లేని బ్రహ్మాండమే ఈ జీవకోటి. ఈ జీవకోటి మోక్షం కోసమే శాస్త్ర విధానం నిర్మించావు నువ్వు. చావు పుట్టుకలు అన్నీ నువ్వే చూస్తున్నావన్న జ్ఞానం జీవికి కలిగినప్పుడు ఆనందిస్తావు నువ్వు. గారడివాడు తన గారడి సఫలమైనప్పుడు ఆనందిస్తాడు. అదిగో అలాగే నువ్వు ఆనందిస్తావు. అంబిక, ఈ సంసార మోహ సముద్రం నుండి నువ్వే మమ్మల్ని ఉద్ధరించాలి. రాగద్వేషాలు మొదలైన ద్వంద్వాలతో దుఃఖప్రదమైన అంత్యకాలంలో నువ్వే నన్ను రక్షించాలి. నీ శరణు వేడుతున్నాను దేవి. మహావిద్య, నీ పాద పద్మాలకు నమస్కారము. సర్వార్థదాయిని, సర్వమంగళ, ఎల్లప్పుడూ జ్ఞానం అనుగ్రహించు. శ్రీ దేవి భాగవతం 3వ స్కందంలో 4వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి. 3వ స్కందంలో 5వ అధ్యాయం చదువుతానండి. శివుడు బ్రహ్మ చేసిన స్తోత్రాలు. నారద, విష్ణు భగవానుడి తర్వాత శివుడు వినయంగా ఇలా స్తోత్రం చేశాడు. దేవి, విష్ణువు బ్రహ్మ నీ వల్లే పుట్టి నీ శక్తి వల్లే పెరుగుతూ ఉంటే ఇక నేను మాత్రం మరోలా ఎలా కాగలను? నేను మీలాగానే నేను మీ మూలంగానే పుట్టాను. అన్ని లోకాలు పుట్టించే చాతుర్యం కలదానివి నువ్వు. భూమి, నీరు, గాలి, ఆకాశము, అగ్ని అన్నీ నువ్వే. ఇంద్రియాలు నువ్వే, మనసు నువ్వే, బుద్ధి అహంకారాలు నువ్వే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విశ్వకర్తవు హర్తలు అని చెప్పేవారు అవివేకులు. నిజంగా నువ్వే చరాచరమైన బ్రహ్మాండాలు సృష్టిస్తావు. నీ ఆదేశం ప్రకారం బ్రహ్మ ప్రజా సృష్టి చేస్తాడు, విష్ణువు పాలిస్తాడు, నేను సంహరిస్తాను. అంబ, నేల, నీరు, అగ్ని, గాలి, ఆకాశము ఈ 5 గుణాలతోనూ విషయాలతోనూ ప్రపంచం తయారవుతుంది. జడవాద సిద్ధాంతం అంగీకరించిన నీ చిదంశ స్వరూపమైన చైతన్య కళ లేనిదే అది ఎలా సంభవం అవుతుంది? మా త్రిమూర్తులు రచించిన సృష్టి అంతటా నువ్వే నిండి ఉన్నావు. నీకు నచ్చిన రకరకాల వేషాలు ధరిస్తావు, నానా విధాల క్రీడిస్తావు. ప్రళయకాలం రాగానే విశ్రమిస్తావు. నేను విష్ణువు బ్రహ్మాండం రచనకి సంకల్పించినప్పుడు నీ పాదధూళి పొంది ఆ పనికి సమర్థులం అవుతాము. అమ్మ, నువ్వు చిరదయామూర్తివే. అయితే తమోగుణవంతుడిగా ఎందుకు చేశావు? బ్రహ్మని రజోగుణవంతుడిగాను విష్ణువును సత్వగుణవంతుడిగాను ఎందుకు చేశావట? నీది విషమ బుద్ధి కాకపోతే ప్రపంచంలోని జీవులని వివిధ రూపాలతో ఎందుకు సృష్టిస్తున్నావు? ఒకడు మంత్రి అయితే ఒకడు రాజు, ఒకడు సేవకుడైతే ఇంకొకడు ధనికుడు, ఒకడు నిరుపేద. ఇలా వలపక్షం ఎందుకు? నీ 3 గుణాలే విశ్వంలో సృష్టి స్థితి లయాలకు కారణమవుతున్నాయి. అయినా కారణ స్వరూపంగా మా ముగ్గురిని సృష్టిస్తున్నావు. ఇది నీ అనుగ్రహమే అంటాను. విమానంలో కూర్చుని మేము ముగ్గురము నీ అసాధారణమైన కర్తృత్వ శక్తిని తెలుపుకోగలిగాము. మార్గంలో మేము చూసిన భవనాలు నువ్వు తప్ప ఎవరు నిర్మించగలరు? జగదంబ, నీ కళతో ఈ లోకంలో నువ్వు నిర్మిస్తావు, పాలిస్తావు, నాశనం చేస్తావు. అలా నీ భర్తని పరమ పురుషుణ్ణి సంతోషపడతావు. నీ లీలలు మాకు తెలియతరం కాదు. ఆడంగులమై ఉన్న మా ముగ్గురిని అనుగ్రహించు. మీ పాదాలు సేవించి సామర్థ్యం ప్రసాదించు. ముందు తిరిగి పురుషులమైన నీ పాద పద్మాలు సేవించందే సుఖం లేదు మాకు. నీ పాదసేవ మాని ముల్లోకాల్లో ఎక్కడ ఉండడము మనస్కరించదు నాకు. మనుష్య శరీరంతో ముల్లోకాల్లో ఆధిపత్యం అక్కర్లేదు. స్త్రీల రూపం ధరించిన మాకు నీ సాన్నిధ్యం భాగ్యం కలిగింది. పురుషుల మయము ఈ భాగ్యం నిలవదో ఏమో. నీ దర్శనానికి అవకాశమే
లభించేదేమో. అందుచేత ఈ పురుష జన్మం మీద శ్రద్ధ లేదు నాకు. దానివల్ల సుఖమేముంది? శ్లీలమైన భవబంధనం నుంచి ముక్తి పొందే నీ పాదసేవ లభించింది. ఈ కారణంగా ముల్లోకాల్లోనూ మా కీర్తి విస్తరిస్తుంది. నీ సాన్నిధ్యం దొరికిన వ్యక్తి ఎవరు సామ్రాజ్యం కావాలంటాడు? నీ పాదపద్మాల సాన్నిధ్యం దొరకని వారికి యుగ యుగాలు ఎన్నో జన్మలెత్తవలసి వస్తుంది. నీ పాదాలు ధ్యానించకుండా తపస్సు చేసిన మునులు మోక్షం పొందలేరు. తపోధనులైతే ఏంగాక అభాగ్యులేక వారు తపస్సు, ఇంద్రియ సంశయమనము, సమాధి, యజ్ఞాలు ఏవి ముక్తి ప్రసాదించలేవు. నీ పాదధూళి సేవించిన వారికే శాశ్వతమైన ముక్తి లభిస్తుంది. తల్లి శివ, నా మీద నీ అనుగ్రహం ఉంటే అద్భుతమైన నీ నవాక్షరి మంత్రం నాకు ఉపదేశించు. ఎల్లప్పుడూ జపించి నేను సుఖపడతాను. పూర్వజన్మలో నీ నవాక్షరి మంత్రం నాకు దొరికింది, కానీ ఇప్పుడు తనువుతో లేదది. తిరిగి అది ప్రసాదించు. ఈ భవ సముద్రం నుంచి ధరింపచేయి. శివుడు స్తోత్రం చిత్తగించింది జగదంబ. నవాక్షరి మంత్రం ఉచ్చరించింది. మనసుకి పట్టించుకొని ప్రసన్నుడయ్యాడు శివుడు. దేవి పాదాలకు మొక్కి ఓ పక్క నుంచున్నాడు. అన్ని కోరికలు సఫలం చేసే ఆ మంత్రం జపించడం మొదలుపెట్టాడు అతడు. శివుణ్ణి చూచి, నేనా జగదంబ దగ్గరికి వెళ్ళాను, ఇలా స్తోత్రం చేశాను. తల్లి, వేదాలు నిన్ను సరిగా తెలుసుకోలేదు, అందుకనే సకల జగద్ధాత్రివైన నిన్ను గురించి ఎక్కడా చర్చించలేదవి. కానైతే హోమాల్లోనూ యజ్ఞాల్లోనూ స్వాహ అని ఆహ్వానించడం చేత త్రిభువనాల్లోనూ నువ్వు సర్వజ్ఞురాలువని స్పష్టపడుతున్నది. నేను సృష్టి చేస్తాను, అత్యద్భుతమైన బ్రహ్మాండం నిర్మిస్తాను. ఈ చరాచర జీవలోకంలో నన్ను మించిన సమర్థుడు లేడు. ధన్యుణ్ణి నేను, లోకాతీతుడైన బ్రహ్మన్ నేను అంటూ నిత్యహంకారం వల్ల భవ సాగరంలో మునిగిపోతున్నాను నేను. అవును, సందేహం లేదు. కానీ ఇవాళ నీ పాదధూళి దొరికిన గర్వంతో నేను నిజంగా ధన్యుణ్ణయ్యాను. ఇవాళ వాదంలో నిపుణుడయ్యాను. భవభీతి నాశనం చేయడంలో చాతుర్యం కలదానివి నువ్వు. ముక్తి ప్రధానివి, సర్వేశ్వరివి. మోహంతో నిర్మితమైన మహాదుఃఖపూరితమైన బంధనాల నుంచి విడిపించు నన్ను. నీ భక్తి ప్రసాదించు. ఇదే నిన్ను అర్థిస్తున్నాను. నువ్వే పుట్టిన పద్మంలో పుట్టాను నేను. ఏల ముక్తుడవుతాను అన్న విచారం నన్ను వేధిస్తూ ఉంది. నీ దాసుణ్ణి, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. మగ్నున్నై భవసాగరంలో మునిగిపోతున్నాను. ఎలా రక్షిస్తావో నీదే భారం. నీ మహామహిమ ఎరగని వారు నన్నే ఈశ్వరుడు అంటారు. అలాగే స్వర్గలోకం కోసం ఇంద్రుడు మొదలైన దేవతని కొలిచేవారును నీ ప్రభావం ఎరుగురు. ఆది మాత నీ ఆది సృష్టిని 4 భాగాలుగా సృష్టించడం కోసమే నన్ను విధాతగా సృష్టించావు. అయితే అహంకారం వల్ల జగత్తంతా నేనే నిర్మించినానని భావిస్తున్నాను నేను. నాకంటే తెలిసినవాడు లేడనుకుంటున్నాను. విద్యాభిమానంతో కలిగిన నా అహంకారం మన్నించు. మోక్షం కోసం యోగ మార్గం అనుసరించు. అష్టాంగ యోగ సాధనతో కష్టపడిన వాళ్ళు సమాధి మగ్నులైన వాళ్ళు మూర్ఖులు. ఏ నెపంతో అయినా నీ నామం ఉచ్చరిస్తేనే మోక్షం దొరుకుతుందని వాళ్ళకు తెలియదు. నీ నామం జపించడం మాని తత్వసంఖ్య వెంట పడతారు కొందరు. ఆ సంఖ్యావాదులు భవసాగరంలో ములుగుతూ తేలుతూ ఉంటారు. నువ్వు తప్ప సంసార సముద్రం నుంచి గట్టు చేర్చేవాడు ఎవరున్నారు? పరమతత్వం తెలిసిన పరిపూర్ణ పండితులు నీ పవిత్ర నామాలు వదిలిపెట్టరు. నీ దృష్టి మాత్రంతోనే బ్రహ్మాండంలో 4 విధాల జీవుల్ని సృష్టిస్తున్నావు. నీ వినోదం కోసమే నన్ను నిమిత్త మాత్రులుగా పుట్టించావు. నీకు నచ్చిన పని నా చేత చేయిస్తున్నావు. అంబా, ప్రళయకాలంలో మధుకైటకుల్ని నువ్వే నాశనం చేసి విష్ణుదేవుణ్ణి రక్షించావు. నీ మూలంగానే అతడు సృష్టి పాలకుడయ్యాడు. నువ్వే రక్షించకపోతే ఏమయ్యేది? అలాగే నువ్వే శివుని నాశనం చేయకపోతే అతడు నా కనుబొమ్మల మధ్య ఎలా పుట్టేవాడు తిరిగి? అమ్మ, నీ పుట్టుక ఎవరూ చూడలేదు, ఎవరూ వినలేదు. ఎలా నువ్వు పుట్టావో ఎవరికీ తెలియదు. ఆదిశక్తివి నువ్వు. వేదాలన్నీ ఇదే నిరూపించాయి. నీ శక్తి వల్లే నేను సృష్టి చేస్తున్నాను. నీ శక్తి వల్లే విష్ణువుని పాలిస్తున్నాడు. నీ శక్తి వల్లే శివుడు సంహారం చేస్తున్నాడు. నీ సహాయం లేనిదే ఏమీ చేయలేం మేము. నేను విష్ణువు శివుడు పుట్టినట్టే మిగిలినవి కూడా పుట్టలేదా? పుడుతూ ఉండలేదా? ఇక ముందున్నూ పుట్టరా? కానీ అల్పబుద్ధులు విచిత్ర వివాదాల్లో పడితే మాత్రం ఎవరికైనా భ్రమ పడకపోరు. అకర్త గుణ వ్యక్తుడు, నిష్కాముడు, ఉపాధి శూన్యుడు, అవయవాలు లేనివాడు, గుణాలు లేనివాడు, ఆదిదేవుడు అయిన ఈశ్వరుడు నీ విచిత్ర లీలలు చూస్తూ ఉంటాడంటారు.
కొందరు పండితులు అతడి అతడి కంటే ఉత్తముడు లేడని వారి మతం. అది నిజమైతే ఏకమేవాద్వితీయం అన్న వేదవాక్యం అసత్యమవుతుంది, సంశయం బాధిస్తుంది. అంతా ఒకటే అయితే నువ్వు స్త్రీవా పురుషుడివా అనుగ్రహించు, నా సందేహం నివారించు. ద్వైత అద్వైత సంశయాల్లో పడి ఏది నిశ్చయించుకోలేకపోతున్నాను నేను. నా పూర్వ పుణ్యం వల్ల నీ పాత పద్మాలు సేవించగలిగాను. నువ్వు స్త్రీవో పురుషుడివో ఎరుగను. నీ మాట ఈ సందేహం తీర్చుకుంటాను, ముక్తి పొందుతాను. శ్రీదేవి భాగవతంలోని 3వ స్కందంలో 5వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి. 6వ అధ్యాయం అండి. అంతా నేనే. వినయంగా నేను అలా ప్రార్థించడంతోనే భగవతి మధురమైన మాటలతో ఇలా అంది. ఆది దేవుడు పరమ పురుషుడు నేను ఒకటే. అతడికి నాకు భేదం లేదు. అతడే నేను, నేనే అతడు. బ్రహ్మవశాత్తు లోకులు అతడు వేరు నేను వేరు అనుకుంటారు. మా ఉభయులను సూక్ష్మాంతరం తెలుసుకున్నవాడు భవబంధనాల నుండి బయటపడతాడు, శాశ్వతంగా ముక్తుడైపోతాడు. సందేహం లేదు. బ్రహ్మం నిత్యమైంది, సనాతనమైంది, అద్వితీయమైంది. అయితే సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు అది అనేకమవుతుంది. ఒకే ద్వీపం మరో ప్రతిబింబంలో రెండుగా అవుపిస్తుంది. ఒకే వస్తువు అద్దాలలో అనేకంగా కనిపిస్తుంది. అలాగే నాలోను పరమ పురుషుల్లోనూ అనేకత్వం అవుపిస్తుంది. విశ్వ సృష్టి సమయంలోనే ఈ భేదం గోచరిస్తుంది. ఈ భేదంలోనూ దృశ్యమని అదృశ్యమని 2 విధాలున్నాయి. సృష్టి సంహారం జరిగిపోయాక నేను స్త్రీని కాను, పురుషుణ్ణి కాను, నపుంసకుణ్ణి కాను, ఏదీ కాకుండా ఉంటాను. సృష్టి కార్యం ఆరంభమైనప్పుడే ఈ భేదం అవుపడుతుంది. అది నా కల్పన. నేనే బుద్ధిని, నేనే స్త్రీని, నేనే ధృతిని, కీర్తిని, స్మృతిని, శ్రద్ధని, మేధని, దయని, లజ్జని, క్షుధిని, దృష్టిని, క్షమని, కాంతిని, శాంతిని, పిపాసిని, నిద్రని, తంద్రని, జరని, అజరని, విద్యని, అవిద్యని, స్పృహని, వాంఛని, శక్తిని, అశక్తిని, వసని, మజ్జని, త్వజని, దృష్టిని, పలుకుని, కృతాన్ని, అనృతాన్ని, పరామధ్య, పశ్యంతి, రకరకాల నాడులు అన్నీ నేనే. ధ్యాన దృష్టితో చూడండి. సంసారం నేను కానీ వస్తువే లేదు. నేను లేనిదే ఏదీ లేదు. అంతా నేనే. నా నిశ్చిత స్వరూపమే అంతా. నేను కాంతి ఏమైనా ఉందా లేదు కనుకనే సృష్టి అంతటా నేనే ఉన్నాను. వేరు వేరు పేర్లతో అందరి దేవతల్లో నేనే ఉన్నాను. శక్తి స్వరూపంగా పరాక్రమిస్తున్నాను. ఇందులో రవ్వంత సందేహం లేదు. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివవారుణి, కౌబేరి, నారసింహి, వాసవి, శక్తి అందరూ నేనే. సర్వకార్యాలకు నిమిత్తమాత్రంగా పురుషుని నియోగిస్తాను. నీళ్లలో చల్లదనం నేనే, అగ్నిలో వేడి నేనే, సూర్యుడిలో జ్యోతిని నేనే, చంద్రుడిలో చల్లదనమును నేనే. ప్రపంచంలో ఏ వస్తువు నుండి నేను వేరుపడిన అది కదలలేదు. ఇందులో అసత్యమేమీ లేదు. నేను వేరుపడితే శివుడు రాక్షసుని చంపలేడు. శక్తి లేని పురుషుడు గడ్డి పరకతో సమానం. దర్భల పురుషుని లోకులు విష్ణుహీనుడు అనరు, శివహీనుడు అనరు, శక్తిహీనుడు అంటారు. అలాగే పడిపోయిన వాడిని, దెబ్బతిన్నవాడిని, భయపడ్డవాడిని, అన్నీ ఉడిగిపోయిన వాడిని, పగవాడికి చిక్కిపోయిన వాడిని, రుద్రహీనుణ్ణి, విష్ణుహీనుణ్ణి ఎవరు అనరు, శక్తిహీనుడనే అంటారు. బ్రహ్మ, నువ్వు సృష్టి కార్యం చేస్తున్నావంటే నీలో శక్తి ఉండబట్టే ఆ శక్తి నేనే. అలాగే ముందు ముందు కూడా సృష్టి కర్తవవుతావు. అలాగే విష్ణువు, శివుడు, ఇంద్రుడు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, యముడు, విశ్వకర్మ, వరుణుడు, వాయువు, శక్తి వారిలో ఉండబట్టే తమ తమ పనులు నిర్వహిస్తున్నారు. ఈ భూగోళమే చూడు, శక్తి ఉండబట్టే ఇంత బరువు మోయగలుగుతూ ఉంది. దానిలో శక్తి లేకపోతే ఒక పరిణామమైనను మోయలేదు. అంతేకాదు శేషుడు, కూర్ముడు, దిగ్గజాలు నా శక్తి వల్లే తమ పనులు చేస్తున్నారు. నేను తలుచుకుంటే విశ్వంలో నీళ్ళన్నీ తాగేస్తాను, అగ్నులన్నీ మింగేస్తాను, గాలంతా పీల్చేస్తాను. అలా అని తత్వాలకు అభావం కలుగుతుందని మాత్రం ఎన్నడూ సందేహించకు. అయితే అప్పుడప్పుడు కొన్నిటికి ప్రాగభావం, అది లేకుండా అంతమున్ను దాని అభావం, ప్రధ్వంసభావం కలగడం కద్దు. చల్ల పెంకుల వల్ల
ఘటాభావం కలిగినట్టే అది ఘటం లాగే భూమి ఇప్పుడు లేదు. అయితే అది ఏమైనట్టు ఆ ఇల్లు నేల పరమాణువులతో కలిసిపోయింది అంటారు లోకులు. అంటే ఏమన్నమాట, ఇల్లు పరమాణువుల రూపంలో ఉందన్నమాట. ప్రకృతిని శాశ్వతము, క్షణికము, శూన్యము, నిత్యము, అనిత్యము, సకర్తృక సకర్తృకము, అహంకారము అని 7 విభాలుగా వర్ణించారు. బ్రహ్మ అహంకారము ఉద్భవించే మహత్తును నా నుంచి స్వీకరించు, వెనుకట్లాగా ప్రాణుల్ని సృష్టించు. మీ ముగ్గురు ఇక వెళ్ళండి, మీ లోకాలు నిర్మించుకోండి. మీ ప్రారంధాల వల్ల ప్రేరితులై మీ పనులు మీరు చేయండి. ఇదిగో ఈ సుందరి మహా సరస్వతి, రజోగుణం కలిగిన శక్తి ఈమె. ఎప్పుడు తెల్ల వస్త్రాలు కడుతుంది, దివ్యమైన నగలు పెట్టుకుంటుంది, ఉత్తమమైన ఆసనం మీద కూర్చుని ఉంటుంది, నీకు మనో వినోదం కలిగిస్తుంది, ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. ఈ దివ్య రూపవతిని నీ పుణ్య ప్రియతముగా భావించు. ఈమె నా విభూతి అని తెలుసుకో, ఎన్నడూ అవమానించకు. వెళ్ళు, వెంటనే ఈమెతో సత్యలోకం చేరుకో. నా మహత్తత్వంతో 4 విధాల సృష్టి చెయ్యి. ప్రాచీన కర్మతో జీవలింగ శరీరాలు ఉండనే ఉన్నాయి, వాటిని యథాపూర్వకంగా నిర్మించు. ఎవరు చేసుకున్న కర్మఫలం వారు అనుభవించున్నట్లు చెయ్యి. ఎప్పుడు ఈ విష్ణువుని పూజిస్తూ ఉండు. సత్వగుణ ప్రధానంగా కలవాడు కనుక ఉత్తమ దేవుడితడు. నీ సృష్టిలో అవాంతరం సంభవించినప్పుడు ఇతడు భూలోకంలో అవతరిస్తాడు. పశుయోనుల్లోనూ మనుష్య యోనుల్లోనూ పుట్టి రాక్షస సంహారం చేస్తాడు. ఈ శివుడును అవసరం వచ్చినప్పుడు నీకు సాయపడతాడు. దేవతలను సృష్టించు, సుఖంగా ఉండు. బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమట్లు దక్షిణతో నానా యజ్ఞాలు చేసి మిమ్మల్ని పూజిస్తారు. ఈ శివుడు తమోగుణం ప్రధానంగా కలవాడు. ఇతన్ని కూడా ఎప్పుడూ పూజిస్తూ ఉండు. అన్ని యజ్ఞాల్లోనూ ఇతన్ని పూజించడం అవసరం. నా పేరు ఉచ్చరించడంతో యజ్ఞాల్లో మీరు తృప్తి పడతారు. రాక్షసుల వల్ల దేవతలకు ఉపద్రవం వచ్చినప్పుడల్లా నా శక్తులు పుడతారు, దేవతలను ఆదుకుంటారు, రాక్షసులను హతమారుస్తారు. వారాహి, వైష్ణవి, నారసింహి, సదాశివ మొదలైన శక్తులు నీకు సహాయం చేస్తారు కనుక ఇక వెళ్ళు, నీ పని నువ్వు ప్రారంభించు. నావాక్షర మంత్రం జపించు. ఈ ఉత్తమ మంత్రంతో అన్ని కార్యాలు సిద్ధిస్తాయి కనుక ఎప్పుడు నీ హృదయంలో దీన్ని ప్రతిష్ఠించు. నాతో ఇలా సెలవిచ్చి విష్ణువుతో ఇలా అంది అంబ. హరి, ఇదిగో ఈ మహాలక్ష్మిని నీకు స్వీకరించు. అందానికి పుట్టింది పేరు ఈమె. ఈమె ఎప్పుడు ఎప్పుడు ఈమెను అవమానించకు, ఆదరిస్తూ ఉండు. లక్ష్మీనారాయణ నేనే సృష్టించాను, దేవతల కోసం నేనే యజ్ఞాలు సృష్టిస్తాను. నువ్వు, బ్రహ్మ, శివుడు ముగ్గురు కలిసి మెలిసి ఉండండి. మీరు దేవతలందరూ నా అంశే అని తెలుసుకోండి కనుక మహనీయులు మీరు, పూజ్యులు, సందేహం లేదు. మీ ముగ్గురు దేవతల్లోనూ భేదభావం చూపేవాడు నరలోకంలో పడతాడు. విష్ణువు శివుడు, శివుడే విష్ణువు, అలాగే విష్ణువే బ్రహ్మ, బ్రహ్మే విష్ణువు, శివుడే బ్రహ్మ, బ్రహ్మే శివుడు. మీలో భేదభావం చూపే వాళ్ళకి నరకం తప్పదు. మీలో గుణభేదం మాత్రం కనిపిస్తుంది. అది వివరిస్తాను విను. నీకు సత్వగుణం ముఖ్యమైనది, రజోగుణం, తమోగుణం గౌణమైనవి. రజోగుణంతో నువ్వు లక్ష్మితో విహరించు. వాగ్బీజ, మాయబీజ, కామబీజాలతో కూడిన 3 అక్షరాల భువనేశ్వరి మంత్ర పరమార్థదాయకమైంది. అది నీకు ప్రసాదిస్తున్నది. అది నీ మనసుకి పట్టించుకో, జపించు, సుఖపడు. దీనివల్ల నీకు మృత్యుభయం ఉండదు, కాలభయం ఉండదు. నా విహారం ఉన్నంతకాలం నాతో ఇలా సెలవిచ్చి విష్ణువుతో ఇలా అంది అంబ. హరి, ఇదిగో ఈ మహాలక్ష్మిని నువ్వు స్వీకరించు. అందానికి పెట్టింది పేరు ఈమె. ఈమె ఎప్పుడు నీ గుండెల్లో మీద నివసిస్తుంది. సర్వార్థదాయిని అయిన శక్తి ఈమె. నీ మనోవినోదం కోసం ఈమెని నీకు ఇస్తున్నాను. ఎప్పుడు ఈమెని అవమానించకు, ఆదరిస్తూ ఉండు. లక్ష్మీనారాయణను నేనే సృష్టించాను, దేవతల కోసం నేనే యజ్ఞాలు సృష్టించాను. నువ్వు, బ్రహ్మ, శివుడు ముగ్గురు కలిసి మెలిసి ఉండండి. మీరు దేవతలందరూ నా అంశాన్ని తెలుసుకోండి కనుక మహనీయులు మీరు, పూజ్యులు, సందేహం లేదు. మీ ముగ్గురు దేవతల్లోనూ భేదభావం చూపేవాడు నరకలోకంలో పడతాడు. విష్ణువే శివుడు, శివుడే విష్ణువు, అలాగే విష్ణువే బ్రహ్మ, బ్రహ్మే విష్ణువు, శివుడే బ్రహ్మ, బ్రహ్మే శివుడు. మీలో భేదభావం చూపే వాళ్ళకి నరకం తప్పదు. మీలో గుణభేదం మాత్రం కనిపిస్తుంది. అదే వివరిస్తాను విను. నీకు సత్వగుణం ముఖ్యమైనది, రజోగుణం, తమోగుణం గౌణమైనది. రజోగుణంతో నువ్వు లక్ష్మితో విహరించు. వాగ్బీజ, మాయాబీజ, కామబీజాలతో కూడా 3 అక్షరాల భువనేశ్వరి మంత్రం పరమార్థదాయకమైంది. అది నీకు ప్రసాదిస్తున్నాను. అది నీ మనసుకి పెట్టించుకో, జపించు, సుఖపడు. దానివల్ల నీకు మృత్యుభయం ఉండదు, కాలభయం ఉండదు. నా
విహారం ఉన్నంతకాలం ఈ సంసారం ఉంటుంది. చరాచరమైన ఈ విశ్వం నేను సంహరించినప్పుడు మీరు నాలో లీనమవుతారు. అంతవరకు ఎప్పుడు ఈ మంత్రం జపిస్తూ ఉండు. ఈ భువనేశ్వరి మంత్రం అన్ని కోరికలు తీరుస్తుంది, చివరి మోక్షం ఇస్తుంది. శాంతి కోరే పురుషుడు ఈ 3 అక్షరాల మంత్రంతో ఓంకారం చేర్చి జపించాలి. విష్ణుమూర్తి వైకుంఠం నిర్మించుకుని అందులో నివసించు. నువ్వు సనాతన పరమేశ్వరమైన నన్ను సదా ధ్యానిస్తూ ఉండు. విష్ణువుతో ఇలా చెప్పి అనంతరం శివుడితో ఇలా అంది ఆమె. శివ, ఇదిగో ఈ మహాకాళి గౌరిని నువ్వు తీసుకువెళ్ళు. కైలాస శిఖరం నిర్మించుకుని ఈమెతో సుఖంగా వ్యవహరించు. నీకు తమోగుణం ప్రధానమైంది. సత్వగుణము రజోగుణము గౌణంగా ఉంటాయి. రజోగుణం తమో గుణాలతో రాక్షసును సంహరిస్తావు. సత్వగుణంతో తపస్సు చేస్తావు. పరమాత్మను ధ్యానిస్తావు. 3 గుణాలు కలిగిన మీ 3 దేవతలు బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు పాలిస్తాడు, నువ్వు సంహరిస్తావు. 3 గుణాలకు అతీతంగా ప్రపంచంలో ఏ పదార్థమూ ఉండదు. అవుపడే వస్తువులన్నీ 3 గుణాలు కలవే. నిర్గుణమైంది ఏదీ లేదు. పరమాత్మ తప్ప. అయితే పరమాత్మ అవుపడలేడు. అవసరాన్ని బట్టి నేనే నిర్గుణం అవుతాను, నేనే సగుణం అవుతాను. కారణ స్వరూపమన్నే కానీ కార్యస్వరూపుని కాను నేను. కారణం కలిగిన గుణ ప్రకృతినై పరమపురుషుణ్ణి చేరి నిర్గుణ ప్రకృతిగా మారిపోతాను. మహత్తత్వంగా అహంకారము, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము కార్యకారణ రూపాలతో ఎల్లప్పుడూ పగలు రాత్రి తిరుగుతూ ఉంటాయి. సత్తులో నుంచి అహంకారం పుడుతుంది, సత్తులోంచి పుడుతుంది అహంకారం. నా కార్యం అది త్రిగుణాత్మకమైంది. అహంకారం నుంచి మహతత్వం పడుతుంది. దానినే సంఖ్యావాదులు బుద్ధి అంటారు. మహతత్వం కార్యం, అహంకారం కారణం. అహంకారంలోంచి తన్మాత్రాలు పుడుతున్నాయి. తన్మాత్రాలు విశ్వం ఉత్పత్తి అయినప్పుడు పంచమహాభూతాలకు కారణమవుతాయి. పంచమహాభూతాలు రజోంశంతో 5 కర్మేంద్రియాలు పుడతాయి. సాత్వికాంశంతో 5 జ్ఞానేంద్రియాలు పుడతాయి. ఈ 10 ఇంద్రియాలు, 5 మహాభూతాలు, మనసు అన్నీ కలిపి 16. వీటిని షోడశాత్మక గుణం అంటారు. అది ఆది పురుషుడు పరమాత్మ కార్యకారణాలకు అతీతుడు. సృష్టి ఆదిలోని ఉత్పత్తి క్రమం ఇది. ఈ ఉత్పత్తి పరంపర క్లుప్తంగా వివరించాను మీకు. త్రిమూర్తులారా, మీకు విమానం మీద కూర్చోండి, వెళ్ళి మీ పనులు మొదలుపెట్టండి. ఏమైనా విషమస్థితి వచ్చినప్పుడు నన్ను తలంచుకోండి. మరో క్షణంలో నేను దర్శనమిస్తాను. ఎప్పుడు నన్ను సనాతన పరమాత్మని స్మరిస్తూ ఉండండి. మీ కోరికలన్నీ ఫలిస్తాయి. నారద, ఇలా సెలవిచ్చి మమ్మల్ని పంపింది జగదాంబ. నాకు సరస్వతిని, విష్ణువుకి లక్ష్మిని, శివుడికి గౌరిని ఇచ్చింది. మేము ముగ్గురము, నేను, విష్ణువు, శివుడు బయటకు రావడంతో పురుషులంగా మారిపోయాము. విమానం ఎక్కడంతోనే అక్కడ అమృత సముద్రము, మణిద్వీపము, మహామాయ అంతా మాయమైపోయింది. దేవి అద్భుత ప్రభావం తలుచుకుంటూ విమానం మీద మొదట మహాపద్మం నుండి మహాసముద్రం చేరుకున్నాము. అక్కడ వెనుక శివుణ్ణి మహిదకటమును చంపాడు. శ్రీ దేవి భాగవత 3వ స్కందంలో 6వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.